హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనంలో దైవజనుడు ఒక మంచి మాట చెప్తారు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు అనుకూలమైన దానిని మనలో జరిగించొచ్చు. తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించొచ్చు. ఇటు చూడండి నన్ను. దేవుడు తనకు అనుకూలమైన దానిని మనలో జరిగించాలని కోరుకుంటూ ఉన్నారు. తనకిష్టమైన దానిని, తనకు అనుగుణమైన దానిని, తనకు అనుకూలమైన దానిని మనలో జరిగించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ రకరకాల విధాలుగా ఉంటారు. వాళ్ళ పోకడ రకరకాల విధములుగా ఉంటుంది. కొందరు తనకు అనుకూలమైన దాన్ని జరిగించుచూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా వినరు. దేవుడు తనకు అనుకూలమైన దాన్ని జరిగించాలని ఇలా సభలు ఏర్పాటు చేసి, లేకపోతే సంఘాల్లో కానీ దైవ సేవకుల ద్వారా దేవుని వాక్యమును బట్టి చెప్తూ ఉన్నా కానీ వినరు. తనకు అనుకూలమైనదే జరిగించుకోవాలి, తనకు అనుకూలమైనదే చెయ్యాలి అని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. తద్వారా కలిగే నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, తమ దృష్టికి సరైనదిగానే అనిపిస్తుంది ప్రారంభ దశలో చూసినప్పుడు, చివరికి అది మనిషిని మరణానికి కూడా దారితీస్తుంది. ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పారు, నాకు ఇష్టము కాని మార్గాల్లో మీరు వెళ్ళారు, నాకు ఇష్టము కాని దాన్ని మీరు కోరుకొని చేశారు కనుక మీరు మోసంలో పడిపోయి మోసంలో మునిగిపోయే పరిస్థితులు వచ్చాయని దేవుడు కొన్నిసార్లు చింతిస్తారు. పలానా చోటుకి వెళ్తే నీవు నీ కుటుంబం బాగుంటుంది, ఇప్పటికే జంట నగరాలు తగలబడి గనుక అదిగో నీకు ఒక పర్వతం దగ్గర ఒక చోటుని సిద్ధపరిచాను, అక్కడికి వెళ్ళు, నీవు నీ కుటుంబం నీ పిల్లలు బాగుంటారు అని లోతు అనే వ్యక్తికి దేవుడు స్వయంగా చెప్పినప్పుడు తాను వినలేదు. అతగాడంటాడు, అంత దూరం నేను వెళ్ళలేనులే, ఇక్కడికి వెళ్తాను అని తనకు అనుకూలమైన దాన్ని మాత్రమే తాను చేయడానికి ఇష్టపడ్డాడు. ఇలా బైబిల్లో నేను చాలామందిని చూస్తూ ఉంటాను, బయట ప్రపంచంలో కూడా చాలామందిని గురించి నేను గమనిస్తూ ఉంటాను. తనకు అనుకూలమైనది, తనకిష్టమైనది, తనకు నచ్చింది చేయటానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి గుంపు. తిమోతి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా దైవజనుడు
పౌలు గారు ఒక మంచి మాట చెప్తారు. జనులు సత్యమునకు చెవులివ్వక దురద చెవుల గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. చూశారా? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి వారిని కొందరు పోగు చేసుకున్నారు. ఎందుకంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి వారిని, సత్యమునకు చెవులివ్వక, హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహించక. ఒక మాట చెప్పనా మీకు? ఇటు చూడండి, నన్ను మోషేనేమో పర్వతం మీదుండి దేవుని చేవ్రాతతో వ్రాయబడినటువంటి ఆజ్ఞలను ఆ పలకలు తీసుకొని కిందకి దిగి ప్రజలందరినీ ఆ మాటల ప్రకారంగా నడిపించుదామని ఆయన ప్రయాసపడుతూ ఉంటే, క్రింద జనులందరూ, కొండ కింద ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చి, ఆ మోషే ఏమైపోయారో మాకు తెలీదు, మాకు ఒక దేవుని చేసి పెట్టు. చెరువుల్లో రేగడ మట్టి తీసుకొని చిన్నప్పుడు పిల్లలు బొమ్మలు చేసుకుంటూ ఉంటారు, ఆటలాడుకుంటూ ఉంటారు. దేవుని చేసి పెట్టడానికి దేవుడేమైనా రేగడ మట్టా? దేవుడేమైనా వెండా? దేవుడేమైనా బంగారమా? దేవుడేమైనా ఇత్తడా? మాకు దేవుని చేసి పెట్టు. ఆ మోషే ఏమయ్యారో మాకు తెలియదు. కొండపైన ఒక వ్యక్తి ఉండి దేవుడు చేవ్రాతతో వ్రాసినటువంటి ఆ పలకలను తీసుకొని వస్తే, ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్దామని ఆయన ప్రసవ వేదన పడుతూ, నీళ్లు త్రాగకుండా, భోజనం చేయకుండా 40 రాత్రి పగల్లో ప్రయాసపడుతూ దేవునితో గడుపుతూ ఒక వ్యక్తి ఉంటే, ఈ కొండ కింద ఇంకొక వ్యక్తి ఉన్నాడే, ఇతడు వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ దగ్గర బంగారం అంతా తీసుకొని, ఏమండి, పొగరతో ఏమండి ఒక బంగారపు దోణ చేసి దాని ఎదుట బలిపీఠం కట్టి, రేపు యెహోవాకు పండగ, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని నడిపించిన దేవుడు ఇదే అని చెప్పి చాటించాడు. అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే, జనులు తినుటకు, తాగుటకు, ఆడుటకు లేచారు. తద్వారా వచ్చిన నష్టం ఏమిటంటే, ఆ రోజున 3000 మంది కూలిపోయినట్లుగా మనం చూస్తాం. తనకు అనుకూలమైన దాన్ని చేయడానికి ఇష్టపడుతుంటారు కొందరు, మనుషులకు అనుకూలమైన దాన్ని చేయటానికి ఇష్టపడుతుంటారు. అహరోను వలె. ఇప్పుడు అహరోను ఏం చేశాడంటే, తనకను ఏమంటే అనుకూలమైనటువంటి వ్యక్తులు చెప్పిన మాట విన్నాడే కానీ, ఇది దేవుడు చెప్పిన మాట కాదు కదా. బంగారపు దోణ పెట్టమని చెప్పారా? బలిపీట కట్టమని చెప్పారా? రేపు యెహోవాకు పండగ చాటించమని చెప్పారా అనే ఆలోచనలు లేకుండా, ఏమండి, వాళ్ళకు అనుకూలమైన చేయాలనుకున్నాడు అహరోను. ఏమండి, వీరేమో మాకు అనుకూలమైన చేయమని చెప్పారు వీరు. తద్వారా కలిగింది ఏమిటంటే నష్టం. అందుకే దేవుని ప్రజలు గమనించాలి. మీకు అనుకూలమైన దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తూ కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్నారా? మోసంలో పడిపోతున్నారా? లేకపోతే మనుషులను మెప్పింపు చేయాలని మనుషులకు అనుకూలమైనది చేస్తూ వెళ్తున్నారా? మనుషులకు అనుకూలమైనది, మనుషుల ఇష్టాలు నెరవేర్చుకుంటూ, మనుషుల యొక్క అభిప్రాయాలలో పడిపోయి, వాళ్ళ మోజుల్లో పడిపోయి,
దేవుని ప్రజలు రోజు రోజుకి గుర్తించాలి, నేను నాకు అనుకూలమైన దాన్ని చేసుకుంటూ వెళ్తున్నానా, మనుషులకు అనుకూలమైన దాన్ని నేను చేసుకుంటూ నెరవేర్చుకుంటూ వెళ్తున్నానా, లేక నా దేవునికి అనుకూలమైనది ఏదో అది గుర్తించి అది చేస్తున్నానా అని దేవుని ప్రజలకు గుర్తించాలి. అలా గుర్తిస్తే ఈ సభల యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. నా దేవునికి అనుకూలమైనది మీలో ఈ సభల ద్వారా నా దేవుడు జరిగించునుగాక. చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా దేవుని దృష్టికి అనుకూలమైనది మీలో జరిగించునుగాక. నా దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని మీలో నెరవేర్చునుగాక. కొన్నిసార్లు మీకు అది ప్రతికూలంగా ఉండొచ్చు. బాగా వినండి, అది కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండొచ్చు. ఒకసారి యాకోబు అంటాడు, ఒరేయ్ పిల్లలారా, మనం చూస్తేనేమో యోసేపు కనపడకుండా మాయమైపోయాడు. మరలా ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇంకొకరిని అక్కడ వదిలిపెట్టి వచ్చారు. మరలా ఇప్పుడేమో బెన్యామీను కూడా తీసుకొని వెళ్దామంటున్నారు. ఇవన్నీ నాకు చాలా ప్రతికూలంగా ఉన్నాయి అబ్బాయి, అనుకూలంగా లేవో. నాకు ఈ ప్రతికూలంగా ఉన్నాయి. నెరిచిన తల వెంట్రుకలతో దుఃఖముతో నేను లోకంలో నుంచి వెళ్ళిపోవాలా? ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. కొన్నిసార్లు దేవుని కార్యములు మీకు ప్రతికూలంగా అనిపిస్తాయి. వినాలి, ఆత్మీయంగా వినాలి. మీరు ఎలా అని మీరు అంటారేమో, ఐగుప్తు దేశానికి యోసేపును తీసుకొని వెళ్ళటం అది దైవ చిత్తం, దేవునికి అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు కాలంలో యోసేపు కుటుంబాన్ని దేవుడు పోషించాలనే మంచి ఉద్దేశంతో ముందుగానే దేవుడు ఎరిగి యోసేపును పంపించారు. తర్వాత యాకోబు కుటుంబ సభ్యులందరినీ ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళారు. ఇది దైవ చిత్తం, దేవునికి అనుకూలం. దేవునికి అనుకూలమైన దాన్ని యాకోబు ఏమన్నారంటే, ఇది నాకంతా ప్రతికూలంగా ఉంది, నాకు ప్రతికూలంగా ఉంది, ఇది నాకు ప్రతికూలంగా ఉంది, ఇది నాకు ప్రతికూలంగా ఉంది, ఇది నాకు ప్రతికూలంగా ఉంది. మీకు కొన్ని పర్యాయాలు ప్రతికూలంగా ఉండవచ్చు. ఈ రోజున ఒక ఆత్మ దృష్టితో మీరు ఆలోచించాలి. మీకు అనుకూలమైనది మీరు చేయవద్దు. మనుషులకి ఎవరికో మిమ్మల్ని మెచ్చుకోవాలని మనుషులకు అనుకూలమైనది మీరు చేయవద్దు. కేవలం నా దేవుని దృష్టికి అనుకూలమైనది మాత్రమే మీ జీవితంలో నా దేవుడు జరిగించునుగాక. అందుకే తండ్రి ప్రణాళికను ఇక్కడ హెబ్రీ పత్రికలో మనం చూసాం. 13:21 చెప్పాను కదా, దేవుడు అంటే తండ్రి యేసుక్రీస్తును కుమారునిగా ఈ లోకానికి ఎందుకు పంపించారు? అదే అక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలని. అందుకే యేసుక్రీస్తు లోకానికి సశరీరుడిగా వచ్చారు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. ఎన్నో సుబోధలు చేశారు, ప్రార్థనలు చేశారు. చెవిటివారు విన్నారు, మగవారు మాట్లాడారు, గుడ్డివారు చూపు పొందారు, కుంటివారు లేచి నడిచారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. ఆయన సుబోధల చేత అనేకులు పాపముల నుంచి విడుదల పొందారు. చివరిగా యేసుక్రీస్తు శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచారు ఆయన. ఎందుకు ఈ భాగాన్ని నేను మీకు చెప్తున్నానంటే,
యేసుక్రీస్తు ద్వారా మనలో, మీలో తండ్రికి అనుకూలమైనది జరగాలని. దీని ఆత్మదృష్టితో కనిపెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు ఒకసారి నోట్ చేసుకోనండి. మొదటి సమూయేలు గ్రంథం 3:18 చెప్తున్నా నేను, వినండి. సమూయేలు చిన్న బాలుడై ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మరుసటి రోజు ఉదయం ఆ షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఏలి. సమూయేలు, రాత్రి దేవుడు నీతో మాట్లాడారు కదా. మాట్లాడారు పాస్టర్ గారండి. ఏం మాట్లాడారు? ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అంతా నాకు చెప్పు. బాగా వినండి. పాస్టర్ గారు, నీతో దేవుడు మాట్లాడలేదా? ఏటో ఈ మధ్య దేవుడు నా మీద అలిగాడో, ఈ మధ్య దేవుడికి నా మీద కొంచెం కోపం వచ్చింది. కాదు పాస్టర్ గారు, మీ దగ్గర మేము ట్రైనింగ్ తీసుకునే వాళ్ళం కదా, దేవుడు నీతో మాట్లాడలేదా? ఎందుకు? అదేలే, నా ఇంటి పరిస్థితులు కొంచెం బాగలేదు, నా పిల్లలు కొంచెం రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళని ఏమైనా గద్దించలేకపోతున్నాను, హెచ్చరించలేకపోతున్నాను. దేవుని కంటే ఎక్కువగా వారిని నేను గొప్ప వాళ్ళగా చేసుకుంటున్నాను. అందుకని దేవుడు నాకు ప్రత్యక్షం కావట్లేదు. రాత్రి చాలాసార్లు నా దగ్గరకు వచ్చి నన్ను పిలిచారా అడిగావు కదా. వాస్తవానికి నేను కాదు పిలిచింది, దేవుడు పిలిచారు. రాత్రి ఏం చెప్పారు? దేవుడు నీతో ఏం చెప్పారు? ఆ మందిరంలో ఉన్నటువంటి ఏలి అనే గొప్ప దేవుడు మాట్లాడలేదు. అక్కడ చిన్న బాలుడు ఉన్నాడు సమూయేలు. ఆయనతో, ఆ పాస్టర్ గారు ఏమి లేదు, ఏది మరుగు చేయకుండా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. అతి కొద్ది రోజుల్లో నీ నాయకత్వం అంతా ముగించబడుతుందంట. నేనేమో ఒక గొప్ప నాయకుని కాగబోతున్నానంట. ఇజ్రాయేలుకి ఒక గొప్ప నాయకుని కాబోతున్నాను. చిన్న బాలుడు. ఆ స్థానంలో కానీ మనం ఉన్నట్టయితే ఎగ్గిరి తన్నేవాళ్ళే. ఎక్కడరా నువ్వు నాయకుడు అయ్యావు, పోటుగాడివి, పెద్ద పోటుగాడు నాయకుడు అవుతావు. నేనున్నగా నువ్వు నాయకుడు అవుతావు. చరిత్రలో జరగాల్సింది లేదు, డిక్షనరీలో కూడా లేదు అనుకోండి. జాగ్రత్త, పాతేస్తా అవసరమైతే. నేను ఎక్కడుంటే పోటుగాడు నాయకుడు అవుతావా? రే తీసుకెళ్ళండి రా అని తీసుకెళ్ళి స్టేజ్ వెనకాల తీసుకెళ్ళి వేసేయండి రా. ఇద్దరు కొడుకులు ఉన్నారు రెడీగా, ఒకరు కాదు, వాళ్ళిద్దరిని మీరు చేసేయండి అనేవాళ్ళు మనోళ్ళు అయితే. ఏలి ఒక మంచి మాట చెప్తారు. విని 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 కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని, నా నాయకత్వం ముగిసిపోతుందా, నా యాజకత్వం తొలగిపోతుందా, నా పరిస్థితులను బట్టి నా దగ్గర చిన్న కుర్రోడు బాలుడు ఇంతగా మలచబడి దేవుని స్వరాన్ని విని ఒక నాయకుడు కాబోతున్నాడా అని ఆలోచన చేసి చేతులు పైకెత్తి ఒకే మాట అంటాడు, సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించునుగాక. అందరూ చప్పట్లు కొట్టి సంతోషించండి గట్టిగా. ఆయన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. ఆయన దృష్టికి అనుకూలమైనదే నాలో చేయునుగాక. ఎత్తొచ్చు కదా ఒకసారి చేతుల పైకి, సారి చేయించుకోవాలా? తెలీదు, ఎత్తొచ్చుగా, మళ్ళీ తీస్తారేంటి? చేతులకి ఎంతమంది ఓపెన్ ఒకసారి గట్టిగాను అంటే ఒట్టి చేతులు ఊపుతారా? నోరు పని చేయదా? నేను చెప్పింది చెప్పండి. అలా చేతులు పైకెత్తి దేవుని దృష్టికి అనండి, పెంచండి, ఇంకొంచెం ఒక పాయింట్ పెంచండి. దేవుని దృష్టికి అనుకూలమైనది నా జీవితంలో చేయునుగాక, జరిగించునుగాక. నా దృష్టికి అనుకూలమైనది కాదు,
మనుషుల దృష్టికి అనుకూలమైనది కాదు. బలవంతంగా ప్రమాణం చేసినట్టుంది. ఇప్పుడు దేవుని దృష్టికి అనుకూలమైనది మీలో జరిగించునుగాక. ఇంకొకసారి చేతుల పైకే చెప్పండి, సెలవిచ్చిన వాడు యెహోవా. అందరూ అనండి, సెలవిచ్చిన వాడు యెహోవా. సెలవిచ్చినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దృష్టికి అనుకూలమైన దానిని మీ జీవితంలో జరిగించునగాక. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కొట్టండి చప్పట్లు అందరు గట్టిగా, ఎడాపెడ ఎడాపెడ. అది పిచ్చి పిచ్చి కంటే ఏంటి తెలుసా? పాట పాడేటప్పుడు ఎలా కొట్టారు, మరలా పాట పాడేటప్పుడు ఎలా కొట్టారు అనుకో, ఇక పాడేవాళ్ళు స్టేజ్ కిందకి వెళ్ళిపోవటమే. పిచ్చి పిచ్చి కంటే ఇష్టమైనట్టుగా అనమాట అది. మరలా దాన్ని పాయింట్అవుట్ చేయబోకండే గుట్టుగా బ్రతుకుతున్నాం. చప్పట్లు కొట్టమంటే ఒక ఆమె తాళంలో కొడుతుంది. ఎక్కడ పాపం చీమలు చచ్చిపోతాయో దోమలు చచ్చిపోతాయో అని పిచ్చి పిచ్చి కంటే ఇష్టమైనట్టు కొట్టుకోవటం. అది ఒక 2 భాగాలుగా చెప్తాను. 2 భాగాలు కంటే ఆయన దృష్టికి అనుకూలమైనది అంటే ఇప్పుడు ముగిస్తాను అనుకోబాకండి. నేను ఆ ఆశ పెట్టుకోవద్దు మీరు. నా జీవితంలో ఒక్కదాని మీదే నేను నిలబడలేను, అన్నిటి మీద నిలబడతాను. నేను ఒకే ఒక్క దాని మీద నిలబడలేను, టయానికి ముగించలేను. ఇది ఒక్కటే నా మీద కేసు. ఇక రెండో కేసు ఏంటంటే తినరేమో అని కేసు. ఈ 2 కేసులు బలంగా పనిచేస్తున్నాయి నా మీద. ఏదో ఒక రోజు నా రెండింటిని కూడా కొట్టేద్దాం. 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను ఒక 4 రెఫరెన్స్లు ఇస్తాను. చూడండి, 4 రెఫరెన్స్లు ఇస్తాను. టక్ 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 నోట్ చేసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి, సరిపోతుంది. నోట్ అన్నమాట ఇది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20, 21. ఈ 2 వచనాల్లో హిజ్కియా అనే వ్యక్తి ఉన్నాడు. రాజుల చరిత్రలో మనం చదివినప్పుడు దేవునికి అనుకూలమైనది ఏదో ఎరిగి అలాగున చేసి జీవితంలో పేరు పొందిన వ్యక్తులు ఉన్నారు, ప్రయోజనాలు పొందిన వ్యక్తులు ఉన్నారు. మరికొంతమంది ఏమో వారికి అనుకూలమైనది, మనుషులకు అనుకూలమైనదని చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి అనుకూలమైనది ఏదో గమనించి అలాగున మనం చేసినప్పుడు దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని చేసిన దానితో సమానం. ఈ హిజ్కియాను గురించి వ్రాయబడింది 20వ వచనములో. అతడు దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తూ ఉన్నారు. జరిగించినందుకు ప్రతిఫలం ఏమిటంటే 21వ వచనములో అతడు వర్ధిల్లెను అని వ్రాయబడింది. వర్ధిల్లెను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దృష్టికి మీరు అనుకూలమైన దానిని ఈ రాత్రి చేయగలిగితే, అలాగున నడవగలిగితే, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ప్రేరేపణతో చెప్తున్నాను, ఇక మీదట అన్ని రంగాలలో మీరు వర్ధిల్లుదురుగాక. మంచి మంచి మాటలు వచ్చినప్పుడు గట్టిగా అలేలి అని చెప్పుకున్నాడు. గట్టిగాను, ఇంకా గట్టిగా, ఓపిక ఎక్కువైతే చప్పట్లు కూడా కొట్టాలి. ఇక పిచ్చి పిచ్చి కొట్టాలా. మంచి 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 మాటలు వచ్చినప్పుడు ఆమేన్ అని టక్ టక్ కొట్టేయాలి పిచ్చి పిచ్చిగా. అది మంచి మంచి
మంచి మంచి మాటలు వచ్చినప్పుడు, అంటే నీకు రోగం కలుగును కాక అన్నప్పుడు కొట్టపడండి పోయి, అలా కాదు, వర్ధిల్లుదురుగాక. ఇది మంచి మాట చెడ్డ మాట మీరు చెప్పండి, చెప్పాలి. అందుకని పిచ్చి పిచ్చి కొట్టాలి ఇప్పుడు అడుగుడిగా. అది అది వెనక చైర్స్లో కూర్చోవాలి కూడా. ఓయ్ ఆ టెంట్ల కింద కూర్చున్న వాళ్ళు ఏంటి ప్రత్యేకంగా చెప్పాలి మీకు? ఇప్పుడే రెడీగా ఉన్నారు ఏంటి తినడానికి? దేవుని దృష్టికి అనుకూలమైనది చేసినప్పుడు నా దేవుడు వారిని వర్ధిల్ల చేయబోతున్నారు. హిజ్కియాని ఎంత వర్ధిల్ల చేశాడు, ఎంత అభివృద్ధి అయింది, తను చేసిన ప్రయత్నాలన్నీ సఫలమైనవి. ఆశ్చర్యకరముగా దేశం అభివృద్ధిలోనికి వచ్చింది. నన్ను చూడాలి, ప్రక్క దేశం బబులోను దేశస్థులు రాయబారులు వచ్చి హిజ్కియా దగ్గర విచారణ చేస్తున్నారు. ఏమని? మీ దేశం ఎందుకు అభివృద్ధి అవుతుంది, మీరు పూనుకొనినటువంటి సర్వ ప్రయత్నాలు ఎందుకు సఫలమవుతున్నాయి, ఆశ్చర్యకరముగా మీరు వర్ధిల్లటానికి గల కారణం ఏమిటి అని ఇతర దేశస్థులు వచ్చి హిజ్కియాను అడగటానికి గల కారణం ఏంటి తెలుసా? ఒక చక్కని మాట. ఈ హిజ్కియా అనే రాజు తనకు అనుకూలమైన చేయరు, మనుషులకు అనుకూలమైన చేయరు, దేవునికి అనుకూలమైనది చేశారు. అందుకే అతడు, అతని కుటుంబము, అతని దేశము ఆశ్చర్యకరముగా వర్ధిల్లెను. మీరు వర్ధిల్లుదురుగాక, మీరు వర్ధిల్లుదురుగాక. నా ప్రభు చెప్పమన్నారు, చెప్తున్నాను. శాంతినగర పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు వర్ధిల్లుదురుగాక, మీ క్షీణ దశ తొలగిపోవునుగాక. ఇటు భౌతికముగా ఆత్మీయముగా నా దేవుడు ఇదిగో ఈ సభలలో మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఇంకొక్కసారి చెప్పండి గట్టిగా, వర్ధిల్లాలి అని గట్టిగా 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 3 సార్లు అనండి, వర్ధిల్లాలి 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 గట్టిగా. స్వరం మెరగట్లేదు. నేను చిన్నప్పుడు బుడ్డోన్ని ఇంతప్పుడు నేను చూసేవాడిని. తెలంగాణలో ఎక్కువ ఒక నినాదం, నిక్కర్లు వేసుకున్నప్పుడు నుండి చూసా. ఎక్కడ గోళ్ళ మీద చూసినా సుత్తే కొడవలి వర్ధిల్లాలి, సుత్తే కొడవలి వర్ధిల్లాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఎంత టోన్ అయ్యాను. ఏ రోజు ఆ సుత్తే కొడవలు వర్ధిల్లా ఇంతవరకు. మంచిది, చదువులు వర్ధిల్లాలి, కష్టార్జితాలు వర్ధిల్లాలి, వ్యాపారాలు వర్ధిల్లాలి, వ్యవసాయాలు వర్ధిల్లాలని ఆశపడటం మంచిది. వర్ధిల్లటం అనేది లేకపోతే ఆకులు పూత కాయలు లేని ఒక చెట్టు ఎండిపోయినట్లుగా ఉంటుంది మనిషి జీవితం. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నారు, నమ్మండి. మీ కోణంలో మాట్లాడుతున్నా నేనేదో ప్రొఫెషనల్గా చెప్తే అర్థమైందండి. ఒక బైబిల్ స్టడీలాగా చెప్తేననుకోండి, మొక్క కూడా అర్థం కాదు. ఈ శాంతినగర్ సంగతి నాకు తెలియని కథ ఏం కాదు. అర్థమైందా? ఈ ప్రాంతంలో తిరిగిన వాడిని. ఏ భాష ఏ భావంతో చెప్తే మీకు అర్థమైద్దో దానికి అనుగుణంగా చెప్తున్నాను, ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. మీ ఒక్కొక్కరిని నా దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్ అనుకోండి గట్టిగా, వర్ధిల్ల చేయునుగాక, మీరు వర్ధిల్లుదురుగాక. ఇంకోసారి గట్టిగా ఆమేన్. నోట్ చేయండి. ఇదే దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం 5వ వచనం. ప్రశ్న జవాబు. 2వ వచనములో ఇక్కడ ఒక రాజు ఆస దేవుని దృష్టికి అనుకూలమైన దాన్నే చేశారు.
దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించారు. తనకు అనుకూలమైనది కాకుండా, మరోసారి చెప్తున్నా, మనుషులకు అనుకూలమైనది కాకుండా నా దేవునికి అనుకూలమైనది ఏది అని గుర్తించి దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుకున్నారు ఇక్కడ ఈ రాజు. అలా జరిగించిన కారణాన్ని బట్టి 5వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, అతని పరిపాలనలో, అతని జీవితంలో తనకు కానీ, తన కుటుంబానికి కానీ, తన రాజ్యమునకు కానీ నెమ్మది కలిగెను. నెమ్మది కలిగెను. మంచి మంచి మాటలు వచ్చినప్పుడు ఏం చెప్పాను? మరి నెమ్మది మంచిదా చెడ్డదా మీకు చెప్పొచ్చు కదా. మంచిదైనప్పుడు మరి పిచ్చి పిచ్చి కొట్టాలిగా, చప్పట్లు కొట్టలేదుగా. అదేగా మీకు ఎక్కంది. ప్రసంగం అయిపోయే వరకు ఎక్కదా మీకు? మరి హల్లెలూయా ఊపేదేది చేతులు, అదే కదా. మరి మీకు నెమ్మది కలుగునుగాక. ఇంకొకసారి ప్రక్కనలో చెప్పండి, మీకు నెమ్మది కలుగునుగాక. కూల్ డౌన్ భయ్, కూల్ డౌన్ అని గట్టిగా, నెమ్మది కలుగునుగాక. ప్రక్కనలో చెప్పండి, మీకు నెమ్మది కలుగునుగాక. శాంతం 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 శాంతం. మనిషి జీవితంలో ఈ రోజున వర్ధిల్లే అనుభవాలు లేవు, మరో ప్రక్కన నెమ్మది లేదు. అనుభవించడానికి ఎన్ని ఉన్నా మనిషి జీవితంలో నెమ్మది లేకపోతే ఫలితం లేదని సామెతల గ్రంథం చెబుతుంది. అంటే నెమ్మది లేకుండా విస్తారమైన ఆస్తులు ఉన్నా ఫలితం లేదు. మనిషి జీవితంలో నెమ్మది లేదు. వినండమ్మా, ఒంటి నిండా బంగారం పెట్టుకుంటారు కొంతమంది, మరి ఆ మనుషుల నెమ్మది లేదు. పెట్టుకున్న బంగారం వల్ల ఫలితం ఏముంది? ఏమండి, కావలసిన డబ్బు ఉండదు కొంతమంది, కానీ నెమ్మది ఉండదు. భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేదు, పిల్లల ద్వారా నెమ్మది లేదు. ఒకసారి ఆలోచన చేయండి. అన్ని వైపుల భయంకరమైన యుద్ధాలు, పోరాటాలు. ఆ భాగంలోనే వ్రాయబడింది, యుద్ధాలన్నీ ఆగిపోయినాయి, రాజ్యానికి నెమ్మది కలిగింది. నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో ఆత్మీయంగా నెరవేర్చబడబోతుంది సభల్లో. విశ్వసించండి. నా దేవుడు మీ వ్యక్తిగత జీవితానికి నెమ్మది కలగజేయునుగాక, మీ కుటుంబానికి నెమ్మది కలగజేయునుగాక, మీ సరిహద్దులలో నెమ్మది ఉండునుగాక. నెమ్మదిని మీరు అనుభవించబోతున్నారు. ఆ నెమ్మదికి అనుసంబంధమైన మాట, మీకొక విశ్రమాన్ని దేవుడు కలగజేయబోతూ ఉన్నారు. మీ కలవరాలు, కన్నీళ్లు యేసు నామముల తొలగిపోవునుగాక. ఈ సభలలో చప్పట్లు కొట్టి సంతోషించండి. మీకు దుఃఖాన్ని కలగజేసే ప్రతిదీ, మిమ్మల్ని కలవరపరిచే ప్రతిదీ, మీకు నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతిదానిని నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొట్టివేయునుగాక. నెమ్మది 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 పొందబోతున్నారు మీరు. దేశంలో ఎక్కడా నెమ్మది లేదు, మనుషుల మధ్యలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, రాజకీయంలో నెమ్మది లేదు, ఇంకా చెబితే ఈ రోజున సేవకుల మధ్యలో నెమ్మది లేదు, సంఘములో కూడా నెమ్మది లేదు. ఒక విశ్రమాన్ని అనుభవించలేకపోతున్నారు. ఓ ప్రశాంత వాతావరణం లేదు మనిషి జీవితంలో. ఎప్పుడు చూసినా ఏదో ఒక కలవరం. అయితే ఈ రాత్రి నా దేవుడు మీకు నెమ్మది కలగజేయబోతున్నారు.
ఆయన దృష్టికి అనుకూలమైనది మనం చేస్తే మీరు వర్ధిల్లుతారు. రెండవది, మీకు నెమ్మది కలుగుతుంది. మరి రాసుల 2వ గ్రంథములో 20వ అధ్యాయము 3వ వచనం, ఇక తర్వాత కూడా మరలా 2, 4, 5 వచనాలు కూడా చూడండి. ఇక్కడ ఒక రాజు గారికి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగములో ఒక ప్రవక్త వచ్చి చనిపోతావు అని కూడా చెప్పి హెచ్చరిక చేశారు. ఇతగాడు మోకాల మీదుండి ముఖమును దేవుని వైపు త్రిప్పి చిన్న ప్రార్థన చేసుకున్నారు. ఏమని? యేసయ్యా, నీ దృష్టికి అనుకూలమైనది నేను ఎలాగో చేశానో, అనుకూలమైన దాన్ని ఎలాగో నెరవేర్చుకున్నానో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. వెంటనే ఒక జవాబు బయలుదేరింది. ఏమిటో తెలుసా? నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, మరలా నీకు ఆయుష్నిస్తున్నాను. హల్లెలూయా. మీరు బాగుపడి స్వస్థ పొందడం మంచిదా కాదా? నోరు తెరిచి చెప్పండి. మరి మంచిది అన్నప్పుడు మీరు హల్లెలూయా చెప్పలేదుగా గట్టిగా. మీరు బాగుపడటం మంచిదా, చెడిపోవటం మంచిదా? మరి బాగుపడబోతున్నారు మీరు. స్వస్థ పొందటం మంచిదా చెడ్డదా? మంచిదేగా. అర్జెంటుగా సావటం మంచిదా లేకపోతే బ్రతకటం మంచిదా? ఒక ఆమె నన్ను డేట్ అడిగింది. అతని గారు, మీరు ఎప్పుడు ఖాళీగా ఉన్నారన్నది. నా ఖాళీ సంగతి నీకు ఎందుకు లే కానీ మ్యాటర్ చూపు అన్న. అదేనండి, ఒక డేట్ కావాలి. నేను అన్నాను, కృతజ్ఞత కూటమా లేకపోతే ఇంకేదైనా కార్యక్రమమా అన్నాను. అవి ఏమి లేవండి. మరి డేట్ ఎందుకు? మీరు డేట్ ఇచ్చిన రోజున నేను చనిపోతాను. నేను అన్నాను, ఇలాంటి వాళ్ళతో భలే తిక్కగా మాట్లాడుతాను. నేను కూడా, నువ్వు సాగటానికి నేను డేట్ ఎందుకు ఇవ్వాలన్నా? అప్పుడు ఆమె అన్నారు, ఆమె సబ్జెక్ట్లోనే ఉన్నారు, మొన్న నువ్వు చనిపోయిన రోజున పాతి పెట్టడానికి మీరు ఉండాలి కానది. ఆ రోజుల్లో మరలా మీరు బెంగళూరు లేదా ముంబాయో లేకపోతే ఎక్కడికో వెళ్ళి రాకపోతే కష్టం కాదు, కానీ మీకు అనుకూలంగా ఉన్న డేట్లో నేను చనిపోతాను. నేను అన్నాను, చనిపోయే బాధలు ఏమొచ్చినాయి అమ్మా అన్నాను. ఓ ఇన్ని చెప్పబోయారు, ఇన్ని బాధలని రాజన్న గారు, ఏం చేద్దాం, నా బాధ అలాంటిది, మీకు అర్థం కాదు రాజన్న గారు. పెళ్ళి పేరంటం లేనోళ్ళు సంసారం అనే సముద్రంలో మునుగుతూ తేల్తా ఉన్నా. పాపం 7 ఖండాల్లో ఏం ఒక్క ఆమె ఉంది, మునుగుతా తేలే ఆమె, ఎవరు లేరు. మనుషులు లేని ఖండంలో పుట్టాల్సిన మనిషి ఈ మనిషి. కాదమ్మా చెప్పమ్మా ప్రార్థన చేస్తానని చెప్పరేమర్లా, జుట్టు పట్టుకొని లాక్కుంటుంది. ఇన్నున్నాయి సమస్యలు, ఏం చెప్పమంటారో అన్న. నేను కావాలని మొత్తం తిరగేసి 4 నెలల వరకు ఖాళీ లేదమ్మా అన్నాను. ఆమె మామూలు మనిషి కాదు, ఆ తర్వాత ఇవ్వండి అన్నది. మీకు చెప్పనా, ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు నేను డేటు ఇవ్వలేదు, ఆ మనిషి చావలేదు. ఏం కాదు, నిజమే. ఇంకో మాట చెప్తానండి, ఇప్పుడు కనపడినప్పుడు అడుగుతాను, అమ్మ ఇస్తానులేమ్మ చూసి అంటాను.
చూసిస్తానులేమ్మ, కొంచెం బిజీగా ఉన్నాను, బిజీ సైడ్ రోజు బిజీ అయిపోతాను. పర్లేదన్నా, మీ ఖాళీగా ఉన్నప్పుడే ఉన్నాడు ఇప్పుడు కూడా. అసలు ఆమెకి మెంట్లా, నాకు మెంట్లా అర్థం కావట్లా. ఏంటంటే జీవితంలో నెమ్మది లేదు, స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, ఆయుష్ లేదు. ఏమి ఇప్పుడు నిబ్బరంగా కూర్చున్నారు, కానీ మీలో వర్ధిల్లే వాళ్ళు ఎంతమంది, నెమ్మది పొందుతున్న వాళ్ళు ఎంతమంది? ఏమండి, ఇప్పుడు స్వస్థత పొంది ఆరోగ్యంగా ఉండి ఆయుష్ను పొడిగించుకునే వాళ్ళు ఎంతమంది మీలో? కాలానికి ముందే కాలగతులు గతించిపోతున్న ఈ భయంకరమైన రోజుల్లో అరికాలు మొదలుకొని తల వరకు మీ శరీరం అంతా ఏ రోగ వ్యవస్థలో ఉన్నా, ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు స్వస్థత కలగజేయునుగాక, మిమ్మల్ని బాగు చేయునుగాక, మీకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక అని నేటి దినమున నా దేవుడు ప్రకటిస్తున్నాడు. అదిగో విడుదల, 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 యేసు నామములో విడుదల, విడుదల, విడుదల. కడుపులో గడ్డలు కరిగిపోతున్నాయని నా దేవుడు సెలవిస్తున్నారు. రాత్రి మీ సర్వ శరీరం అంతా ఆరోగ్యముగా ఉండునుగాక, మీరు స్వస్థ చిత్తులుగా మార్చబడుదురుగాక, మీరు బాగుపడుదురుగాక. కాలానికి ముందే మీ కాలగతులు ముగిసిపోకుండా సదాకాలము నిలుచు దీర్ఘాయువు చేత మీరు తృప్తిపరచబడుదురుగాక. అదిగో 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 స్వస్థపరిచే ఆయన వస్త్రపు చెంగుతో నిన్ను కప్పుతున్నాడు నా దేవుడి రాత్రి. అదిగో ఈ ప్రకృతి గాలి నిన్ను తాకినట్లుగా ఆయన స్వస్థత మిమ్మల్ని తాకుతుంది. ఇప్పుడే 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 మిమ్మల్ని వేధించి వెంటాడుతున్న అంధకార దురాత్మ శక్తులు పారిపోతాయి. ఈ రాత్రి మానసిక వ్యాధులు తొలగిపోతాయి. ఈ రాత్రి చప్పట్లు కొట్టి సంతోషించండి. యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నా దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తే చాలు. ఇప్పుడే మీరు స్వస్థత పొందుతున్నారు, మీరు బాగుపడుతున్నారు. ఇప్పుడే దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో కూడా వ్రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. దావీదుకు దేవుడు మహాకృపను చూపించారు. ఏ కృప? మహాకృపను చూపించారు, కటాక్షించారు. దావీదుకు దేవుడు సింహాసనాన్ని ఇచ్చారు, ఆధిపత్యాన్ని ఇచ్చారు, ఏలుబడి చేసే అనుభవాన్ని ఇచ్చారు. మహాకృపను చూపుటకు, కటాక్షించుటకు, సింహాసనం ఇచ్చుటకు, ఒక ఆధిపత్యాన్ని ఏమని అతని వంశస్థులందరికీ, కుటుంబ సభ్యులందరికీ ఇచ్చుటకు గల కారణం ఏమిటంటే, ప్రశ్న జవాబులాగా దావీదు దేవుని దృష్టికి అనుకూలమైన దాన్నే చేసుకుంటూ వచ్చారు. అందుకని దావీదు యొక్క కుటుంబమునకు దేవుడు కొట్టివేయబడని నిత్య కృపను దయచేశాడు, మహాకృపను అనుగ్రహించారు. విశ్వసించండి, ఈ స్థలములో నుండి నా దేవుడు మిమ్మల్ని కృపతో పంపించబోతున్నారు, కృపతో పంపించబోతున్నారు, కృపతో పంపించబోతున్నారు. చేతులు ఊపుతూ దేవదూతల వల్ల రెక్కలు చాచి స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. అపరిమితమైన కృపతో మీరు నింపబడబోతున్నారు. మీ రాజ్యము స్థిరపరచబడబోతుంది, మీ కుటుంబం స్థిరపరచబడబోతుంది, మీ ఆధిపత్యం స్థిరపరచబడబోతుంది, ఏలుబడి చేసే అనుభవం స్థిరపరచబడబోతుంది. నా దేవుడు మీ కుటుంబానికి మహాకృపను చూపించునుగాక. కృప కొట్టివేయబడినప్పుడు సౌలు కుటుంబం నేరసిల్లిపోయింది, సౌలు రాజ్యం తొలగిపోయింది.
అలాగున ఉండకుండా నా దేవుడు ఆయన మహాకృపను మీకు చూపించునుగాక. ఆమేన్. అందరు 2 చేతులు పైకి ఎత్తండి, 2 చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు చెప్పండి, సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన దృష్టికి అనుకూలమైనది నా జీవితంలో జరిగించునుగాక. ఇప్పుడు మీరు ఇలా చెప్పారు కదా, ఇక ఆశీర్వాదాలు బయలుదేరిని మీరు వర్ధిల్లుదురుగాక. ఆమెను అనుకోండి, మీరు వర్ధిల్లుదురుగాక, మీకు నెమ్మది కలుగునగాక, మీకు ఆరోగ్యము కలుగునగాక. ఆయన కృప చేత మీ కుటుంబాలు స్థిరపరచబడునగాక. అందరు చప్పట్లు కూడా సంతోషించండి గట్టిగా, ఇంకా 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 గట్టిగా. పెంచండి, ఊపి పెంచండి, ఇంకొంచెం ఊపి పెంచండి. ఓయ్ బాబు, ఎంత బాగుంది మీరు కొడుతుంటే. అస్సలు శాంతం లేని శాంతినగర్లో శాంతిని పంచినట్టుగా ఉంది మీరంతా. ఇప్పుడు నేను అయిపోయింది అనుకున్నారా? అయిపోయిందా? ఏ సైడ్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు క్యాసెట్ బి సైడ్ తిప్పుదామా వద్దా? మీరేం తిప్పాల్సిన అవసరం, నేను తిప్పుతాగా, మీరు చూస్తూ ఉండండి. ఎవరు మాట్లాడరు, తిప్పుదామా వద్దా? ఇది ఆలోచనలో పడ్డారు. ఎవడు ఎత్తపడుతున్నాడా ప్రభు? అక్కడ వచ్చి ఉన్నారా? జాగ్రత్త. నోట్ చేయండి, నేను చెప్పిన మాటలు 2-3 మాటలు క్లుప్తంగా చెప్తాను. 93వ కీర్తన 5వ వచనం. 93వ కీర్తన 5వ వచనం. ఇప్పుడు నాకు అనుకూలమైనది కాకుండా, మనుషులకు అనుకూలమైనది కాకుండా, దేవునికి అనుకూలమైనది, దేవునికి అనుకూలమైనది, దేవునికి అనుకూలమైనది, దేవునికి అనుకూలమైనది, అనుకూలం 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 అనుకూలం. ఏమిటి దేవునికి అనుకూలం? నీ శాసనములు ఎప్పుడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి ఎప్పటికి ఎప్పటికైనను పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమై ఉన్నది. ఇప్పుడు కుడి హస్తం పైకే చెప్పండి గట్టిగా, ఆమేన్. ఏమిటి దేవునికి అనుకూలమైనదంటే, పరిశుద్ధముగా జీవించటమే, పరిశుద్ధతయే దేవునికి అనుకూలం. మరోసారి చెప్తున్నా, పరిశుద్ధతయే దేవునికి అనుకూలం. ఈ రాత్రి ఈ సభల ద్వారా మీరు పరిశుద్ధ పరచబడటమే దేవునికి అనుకూలం. పరిశుద్ధతకు వ్యతిరేకమైన పాపం, అపవిత్రత ఇప్పటి వరకు మీ సర్వ శరీరములో, మీ కుటుంబ వ్యవస్థలో, మీ సరిహద్దుల్లో ఏలుబడి చేస్తుందేమో. పాపం ఏలుబడి చేస్తుందా? నా దేవునికి నచ్చనిది పాపం, నా దేవుడు మెచ్చనిది పాపం. పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు, నేను ప్రకటించే నజరేయుడైన యేసు. బైబిల్లో అనేక చోట్ల యేసయ్యా నేను పరిశుద్ధుడను అని చెప్పారు. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు.
పరిశుద్ధమైన చూపులు కలిగిన వాడు, పరిశుద్ధమైన నడవడి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడు, పరిశుద్ధతలో మహనీయుడు నా దేవుడు. యేసుక్రీస్తు ఎవరు అనుకున్నారు? ఈ లోకానికి సశరీరుడిగా వచ్చిన దేవుడు. చాలామంది అంటారు యేసుక్రీస్తు చరిత్ర 2024 సంవత్సరాల నుండేనా? కాదు. నా దేవుడు నిత్యము ఉండే దేవుడు, భూమి ఆకాశములు సృజించినవాడు, కనబడే ఈ ప్రకృతిని మొత్తం ఆయన నోటి మాటతో స్థాపించినవాడు, నేల మట్టితో నరుణ్ణి చేసి నాసిక రంధ్రములో జీవవాయువును ఊది నరులారా తిరిగి బ్రతకండని చెప్పిన దేవుడు నా దేవుడు. మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఆ మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరం అయిపోతే ఆ దూరమైన మనిషిని మరలా పోగొట్టుకున్న స్వరూప్యాన్ని, పోలికను ఇవ్వాలని సాక్షాత్తు నా దేవుడే ఈ లోకానికి సశరీరుడిగా వచ్చాడు. సశరీరుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు. ఆయన సశరీరుడిగా జీవించే రోజుల్లో పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఎన్నో సుబోధలు చేయటమే కాదు, ఎందరినో స్వస్థపరచడం, బాగు చేయటమే కాదు, చివరిగా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు, గాయపరచబడ్డారు, రక్తం కార్చారు. కారణం యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడి గాయపరచబడి రక్తం కార్చారు? ఆ రక్తము చేత మనిషి జన్మ కర్మ పాపాలలో నుండి విడుదల పొందాలని. మనిషి ఈ లోకములో ఎన్నో యంత్రాలు కనిపెడుతున్నాడు. అవసరమైతే చంద్రమండలం మీద కూడా ఎక్కాము దిగుదామని చెప్తున్నారు. పాపములో నుంచి మనిషి విరుగుడు, పాపపు విరుగుడు ఏదో కనిపెట్టలేకపోయాడు మనిషి. ఒకడంటాడు నేను 4 చక్రాల బండి కనిపెట్టా అంటాడు, 3 చక్రాల బండి కనిపెట్టా అంటాడు, 2 వీలర్ కనిపెట్టా అంటాడు. ఇంకొకడేమో 1 చక్రం మీద నడిపిస్తానంటాడు. ఇంకొకడేమో చెప్పరే నిప్పు కనిపెట్టా అంటాడు. ఇంకొకడేమో కిరోసిన్ స్టవ్ కనిపెట్టా అంటాడు. ఇంకొకడేమో ఏమండి కొట్టేది ఉంటుంది, కొట్టేది ఆ స్టవ్ కనిపెట్టా అంటాడు. ఇంకొకడేమో గ్యాస్ స్టవ్ కనిపెట్టా అంటాడు. ఒకడేమో హెలికాప్టర్ అంటాడు, ఇంకొకడేమో విమానం అంటాడు, ఇంకొకడే రాకెట్ అంటాడు. వాడు నెక్కరగా కనిపెట్టినాయి, కుక్కర కనిపెట్టినాయి. ఏది కనిపెట్టింది కదా నాకు మ్యాటరు. పాపములో నుంచి మనిషి విడుదల పొందే మార్గాన్ని ఎవడు కనిపెట్టలేదు ఈ భూప్రపంచంలో. పాపములో నుంచి మనిషిని విడిపించే మార్గం భూప్రపంచములో మరొకటి లేదు. మనిషిని పాపముల నుంచి విడిపించే దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు యేసు కట్ట యేసు దేవుళ్ళలో ఒకడు కాదు. సుచరిత్ర కలిగిన దేవుడు ఒకే ఒకడు. పరిశుద్ధుడైన దేవుడు ఒకే ఒకడు. చేతులెత్తి దండము పెట్టగల ఒకే ఒక దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు లేనివాడు, దేవుడు అనుటకు యోగ్యుడు, అర్హుడు, చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఆయన రక్తం మీ మీద ప్రోక్షించునుగాక. ఆయన వాక్య ప్రక్షాళన చేత పరిశుద్ధాత్మ యొక్క తాకిని బట్టి మీరందరూ పరిశుద్ధపరచబడుదురుగాక. ఆమేన్. ఎన్నటెన్నటికి ఆయనకు అనుకూలమైంది ఏమిటి అమ్మా? కొడుకు నిండా ద్రాగు, ఇది నాకు అనుకూలం అంటాడా దేవుడు? 1000 రూపాయలు సంపాదించి 700 రూపాయలు తగలబెడుతున్నావు, మరో ప్రక్కన విలువ లేకుండా బ్రతుకుతున్నావు. అది దేవునికి ఎలా అనుకూలం?
ప్రభువా నేను పేకాట ఆడుతూనే ఉంటాను, నీకు అనుకూలమా? త్రాగుబోతున్నాం, దేవునికి అనుకూలమా? పేకాట ఆడము దేవునికి అనుకూలమా? నేను మత్తు పానీయాల్లో పడిపోతాను, నీకు అనుకూలమా? మీరు మత్తు పానీయాల్లో పడిపోవటం అనుకూలమా దేవునికి? తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు, నేను స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి అక్కడ లవ్లో పడిపోతా. లవ్లో పివ్వా నీకు ఇష్టమా? బోల్తాలు పడిన చాలు. ఇవే దేవునికి అనుకూలమైనవి, ఇవే దేవునికి ఇష్టమైనవి. మనిషి మనిషిగా బ్రతకాలని, మనిషి మానవత్వం కలిగి జీవించాలని, మనిషి మృగములాగా ప్రవర్తించకూడదు, వర్షావాయులు తప్పకూడదు. ఈ రోజున చాలామందికి అర్థం కావటం లేదు. భయంకరమైన మత్తుల్లో పడిపోయి, అక్రమ సంబంధాల్లో పడిపోయి, ప్రేమల్లో పడిపోయి, పూసుకోవలసినటువంటి అవ్యత్రత అంతా పూసుకొని కూర్చొని ఇప్పుడు ఆ రోతలోనే ఉన్నావు. ఆ రోత బ్రతుకు తొలగిపోవాలి. రాత్రి మీ జీవితం పరిశుద్ధపరచబడాలి, మీ కుటుంబం పరిశుద్ధపరచబడాలి. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధముగా జీవించండి ప్రపంచానికి చాటి చెప్పిన దేవుడు ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి ఎన్నటికి పరిశుద్ధతయ దేవునికి అనుకూలం గనుక ఒక్కొక్కరు పరిశుద్ధపరచబడుదురుగాక. తెస్సలోనిక మొదటి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనములో దైవజనుడు పౌలు గారు ఇలా వ్రాశారు. చూసారా? మీలో ప్రతివారును దేవుని ఎరగని అన్యజనుల వలె. చూసారా? దేవుని ఎరిగిన తర్వాత జీవించే జీవితం వేరు, దేవుని ఎరగనప్పుడు జీవించే జీవితం వేరు. దేవుని ఎరగని వారు ఎలా ఉంటారు? చూసారా? కామాభిలాషల్లో పడిపోతారండి, మోహాల్లో పడిపోతారండి, కామంలో పడిపోతారు. ఈ మధ్య కుర్రోడు వచ్చిన దగ్గరికి చూడండి, నా దగ్గరికి వచ్చి రాజన్న గారా గట్టిగా ప్రార్థన చేయాలి. ఒరే చేసేది ఎప్పుడు గట్టిగానే చేస్తారు, మళ్ళీ లూజ్గా ఎందుకు చేస్తాను రా, మ్యాటర్ ఏంటో చెప్పు. కుక్కను చూస్తున్నా కానీ ఈ మధ్య ఫీలింగ్స్ మారిపోతున్నాయి అని అన్నాడు. వీడు కుక్కలాగా పుడితే అంత బాగుండు. మీకు అర్థం కాదు భాష. మరోసారి లైవ్లోకి వెళ్ళండి, మీకు అర్థమైంది. ఇంటికి వెళ్ళి ఈ కుర్రాడు కుక్కను చూసినా కానీ ఫీలింగ్స్ మారిపోతున్నాయి. కామాలలో, క్రోధాలలో, మదమత్సర్యాల్లో పడిపోతున్నారు మనిషి. కామాభిలాష ఎందు కాక. చూసారా? యేసు ప్రభుని ఎరగనప్పుడు జీవించే జీవితం అది. దేవుని ఎరగని వారి వలె, అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. అది చూసారా? పరిశుద్ధత యందును ఘనత యందును మీ ఘటమును మీ జీవితాన్ని మీ శరీరములను ఎలాగో కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తమై ఉన్నది. మీ ఘటం పరిశుద్ధముగా కాపాడబడునుగాక. అందరు చెప్తారా? చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా. నేను యోసేపు చరిత్ర చదువుతున్నప్పుడంతా నాకు ఒక మాట గుర్తొస్తుంది. పాపము చేసే వసతం లేక కొంతమంది పాపం చేయలేకపోతున్నారు. వసతులు దొరకట్లా పాపం చేయటానికి. యోసేపుకి పాపము చేసే వసతులు కలిగినప్పటికీ ఏమండి ఆ పాపములో నుండి పరిగెత్తుతున్నాడు యోసేపు. అతగాడు అంటాడు, నా దేవునికి విరోధముగా నేను పాపము చేయను. తన ఘటాన్ని ఎలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు.
వినాలి. అందుకే చరిత్రలో నిలబడ్డాడు యోసేపు. రాజు త్రాగే ద్రాక్ష రసాన్ని, రాజు తినే ఆహార పదార్థాలు తిని నన్ను నేను అపవిత్రపరుచుకోనని తన గతాన్ని ఎలా కాపాడుకున్నాడు దానియేలు. అందుకే చరిత్రలో నిలబడ్డాడు. సంఘములో మీరు ఎలా ఉన్నారు? అందుకే మందిరం అనే పదం ఉపయోగించారు అక్కడ. నీ మందిరమునకు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలం. కొరింథీ పత్రికను పౌలు గారు రాస్తున్నప్పుడు కొరింథీ పత్రికను ఆ కొరింథీ సంఘం దేవుని సంఘమే, కానీ ఆ సంఘములో చాలామంది రకరకాలుగా మెదులుతున్నారు. మొదటి అధ్యాయములోనేమో మీరు 11వ వచనంలో మా భాగాల్లో చదువుకోనండి. వాళ్ళల్లో కక్షలు, క్రోధాలు, అందరిలో భిన్నత్వం, సంఘములో భిన్నత్వాలు. ఐదో అధ్యాయంలో చూస్తేనేమో జారత్వాలు మందిరంలోనే. 6వ అధ్యాయం 1వ వచనం చూస్తేనేమో వేశ్యములు. 3వ అధ్యాయంలో చూస్తేనేమో గ్రూపిజాలు. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ, నేను వాళ్ళ పార్టీ, నేను ఏళ్ళ పార్టీ, నేను పౌలు వాడినాం, నేను అపోల్లో వాడినాం, నేను కేపా వాడినాం. అందుకే ఈ భాగంలోనే 3:16లో చెప్పారు, పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు, ఈ రోత బ్రతికేంటి, సంఘములో ఉన్న మీరు వేద్యాలేంటి, సంఘములో ఉన్న మీరు జారత్వాలు ఏమిటి, కక్షలు ఏమిటి, క్రోధాలు ఏమిటి, మందిరంలో ఉండి అపవిత్రమైన పనులు ఏంటి, అబద్ధాలు ఏమిటి, ఇలాంటి రోత బ్రతికేమిటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీకు తెలియదా? దేవుడు మీలో నివసించుచున్నాడనే సంగతి మీకు తెలియదా? దేవుని ఆలయం అది పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అందుకే వాక్యం అంటుంది, నీ మందిరమునకు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలమై ఉన్నది. అందరు చేతులు పైకెత్తి ఇప్పుడు గమనించండి. పరిశుద్ధతను గూర్చిన ఒక కాంక్ష మీకుందా? మీరు వెళ్ళే మందిరాల్లో పరిశుద్ధత ఉంటుందా? మందిరంలో పరిశుద్ధంగా జీవిస్తున్నారా? దేవునికి అనుకూలమైన పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నారా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. ఈ రోజున పరిశుద్ధత వైపు మీరు మీ కుటుంబాలు మొగ్గు చూపుదురుగాక. అలా అనుకోని అందరు చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు రోమాపత్రిక రాసినప్పుడు పౌలు గారు 12వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూద్దామా? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతారు, వినండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. ఇక్కడ చూడండి, ఒక 2 అనుభవం కూడా చెప్తున్నాను. పరిశుద్ధమును, రెండవది దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా. ఏమిటి ఇప్పుడు దేవునికి అనుకూలం అంటే? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు మీరు సమర్పించుడి. ఆమెనండి. ఒకసారి చేతులు పైకెత్తి, ఇంకోసారి ఇంకా చేతులు పైకెత్తి నేను చెప్పిన మాట చెప్పండి. సజీవ యాగముగా మీ శరీరములను నా ప్రభు అయిన యేసుక్రీస్తునకు సమర్పించుదురుగాక. నన్ను చూడండి, ఇది దేవునికి అనుకూలమైంది. ఏ దేవునికి అనుకూలమైంది? మీ శరీరములను సరైన సమయంలో, సరైన వయసులో, సజీవంగా ఉన్నప్పుడే, చచ్చిపోయినప్పుడు కాదు. విన్నరా? ఇటు చూడండి బ్రదరు, క్రైస్తవులు కొంతమంది చచ్చిపోయారు అనుకోండి,
వెంటనే సమాధి పెట్టె మీద వ్రాస్తారు. సమాధి పెట్టె మీద ఏమని అది కూడా చెప్పాలా? ఇతడు క్రీస్తునందు నిద్రించెను. వాస్తవానికి ఆయనట త్రాగుపోతట. త్రాగి ఇంటికి వస్తూ ఆ త్రాగిన మత్తులో ఇంటి ముందు ఉన్న మురికాలులో పడ్డాడంట. ఆ తల మురికాలలో బురదలో దిగిపోయింది. ఊపిరి అడగ చచ్చాడు. విన్నారా? ఇప్పుడు ఇతని సమాధి పెట్టి మీద ఏం రాశారు? చెప్పరేంటి మీరు? ఇతడు క్రీస్తునందు. నేను కానుంటే చెప్పేవాడిని, ఇతడు మురికాలవనందు నిద్రించునని. యేసన్న గారు ఒకసారి సమాధుల పండుగకి వెళ్ళారట. వయసు మీద ఉన్నప్పుడు యేసన్న గారు, మా వయసులో ఉన్నప్పుడు, అది సమాధుల పండుగ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి యేసన్న గారు వెళ్తే ఇలాగే ఒక ఆమె సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ కూర్చున్నారంట. చెప్పా పెట్టుకొని చచ్చిపోయావంట. అయ్యో, పోతే పోయావా, దస్తావేజులు ఎక్కడ పెట్టావా? అయ్యో, ఏం బాధ ఏమోకే. మిగులుతున్న డబ్బులు మిగులుస్తున్నా అని చెప్పావా? మిగిల్చిన డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పకూడదు వచ్చావంట. అయ్యో అని ఏడ్చుకుంటూ కూర్చుంది. బైక్ మీద ఒకడు నిలబడి చాలేరా అనంట. యేసన్న గారు అడిగారంట, ఒరే చచ్చిపోయింది ఎవరు? మా నాన్నండే. ఏడ్చేది ఎవరు? మా అమ్మండే. ఏడిస్తే నువ్వు కూడా ఏడు, లేదంటే ఏడ్చామని ఏడవని. ఇక చాలేరా అంటావేంటిరా? సంవత్సరానికి ఒకసారిగా ఏడవని రాదు. అప్పుడు అన్నాడంట వాడు, ఎందుకు ఏడవాలి యేసన్న గారా? ఆడు చచ్చిపోయిన తర్వాత మా కుటుంబం బాగుపడింది. అతడేమో మంచి పోరాడి తిని అది సమాధి మీద ఉంది కదరా. ఏంటి సమాధి మీద మంచి పోరాటం? ఏ త్రాగుల్లో పోరాడాడు. ఓయ్ బాబోయ్, త్రాగి చచ్చిపోయాడా? సమాధుల పండుగ అంటే ఎలా ఉంటుందా అని ఇంకొంచెం ముందుకెళ్తే వినండి బాగా. తలకాయ దగ్గర ఒక ఆమె కూర్చున్నాడు. సమాధి తలకాయ దగ్గర, కాళ్ళ దగ్గర ఇంకొక ఆమె కూర్చున్నారంట. యేసన్న అనుకున్నారంట, తల దగ్గర కూర్చున్నాం ఒక భార్య, కాళ్ళ దగ్గర కూర్చున్నాము లేకపోతే చెల్లు అక్క అనుకుంటే, ఆ సమాధుల్లో కూడా ఒకడు ప్రతిపక్షపడు ఉన్నాడంట. వాడు చెప్పాడంట, కాదు యేసన్న గారు, తల దగ్గర కూర్చున్నామే పెద్ద భార్య, కాళ్ళ దగ్గర కూర్చున్నామే చిన్న భార్య. ఇక్కడ వాక్యం చెప్పనా? ప్రభువునందు మృతులైన మృతులు, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. తల దగ్గర ఒకదాని కూర్చోబెట్టుకొని, కాళ్ళ దగ్గర ఇంకొక దాన్ని కూర్చోబెట్టుకున్న క్రైస్తవుడు ధన్యుడు. చచ్చిపోయిన తర్వాత కూడా సమాధిని పంచుకున్నారంటే వీళ్ళిద్దరు. మామూలు అంటారా? ఒరే నవ్వండిరా నాయన, ఇలాంటప్పుడు నవ్వండిరా బాబు. దానికి కూడా సీరియస్గా చూస్తారు. ఇంకొక దాన్ని దాటి మూడో సమాధి దగ్గరికి వెళ్తే ఇక ఏం చెప్పేది? సమాధిని ఒక ఆమె విసనకర్ర పెట్టి ఊపుతుందంట, విసురుతుందంట. ఏంటమ్మా అంటే, బతికున్న రోజుల్లో ఒకటే విసురు అనేవాడు. అయ్యో, కాదమ్మా, ఇప్పుడు ఆయన తిన్నగా లేచి బయటకు వస్తే ఏంటి పరిస్థితి? అక్కడ ఒక వాక్యం, మరలా క్రిస్టియన్స్కి భలే వాక్యాలు దొరుకుతాయి. ఇవన్నీ చచ్చిపోయినప్పుడు దొరుకుతాయి, బతుకున్నప్పుడు పెట్టుకోరు.
సమాధుల పండుగ ఎంత భయంకరంగా ఉంటుందా అని 4వ సమాధి దగ్గరికి వెళ్తే ఆ తల దగ్గర బెజ్జం పెట్టి కెరోసిన్ వడయగట్టే గరెట పెట్టి దాంట్లో సారాయి పోస్తుందంట ఒక పిచ్చి తల్లి. ఏసయ్య కాదు, చచ్చిపోయిన తర్వాత కొంతమంది సమర్పణ పెరిగిద్ది, చచ్చిపోయిన తర్వాత పెరిగిద్ది. మరి సరైన వయసులో మారు మనసు పొందమ్మంటే పొందదు, బాప్తిసం పొందంటే పొందరు. ఏసన్న గారి దగ్గరకు ఒక ఆమె వచ్చి కళ్ళు కనపట్లేదు ఏసన్న గారు కొంచెం ప్రార్థన చేయి అన్నదంట. ఈ వయసులో కనపడకపోతే ఏమైందే 70 ఇక చాలదా అన్నట ఏసన్న. ఆమె తల్లి అన్నదంట పాత సినిమాలు కనపట్లేదు అయ్యా అన్నదంట. ఏసన్న గారు ప్రార్థన చేస్తే ఆమె కళ్ళు కట్టి చూపు రావాలి, ఈ మనిషి ఏమో పాత సినిమాలు చూసుకొని కూర్చుంటుందట. పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు క్రిస్టియన్ చెప్పుకొని. క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడేలు చేసి సరిపోయింది అనుకున్నావా? త్రాగి పొరిలాటం అనుకున్నారా? భజనలు చేయటం అనుకున్నారా? చనిపోయిన తర్వాత సమాధి పెట్టలు చేసి ఆ ప్రాణం పోయేటప్పుడు భలే కోరికలు ఉంటాయి, తెల్ల చెరుగు అట్టండి అమ్మ నాకు. బతికున్నప్పుడు కాదు. అందుకే వాక్యం అంటుంది, చచ్చిపోయిన తర్వాత కాదు మీరు సమర్పించుకోవాల్సింది, సరైన వయసులో ఉన్నప్పుడే, దేవుని వాక్యమును దర్శిస్తున్నప్పుడే మీరు ఇప్పుడే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుదురుగాక. అందరు చేతులు ఓపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. మీ శరీరమును దేవునికి సమర్పించాలి. మీ శరీరమును దేవునికి సమర్పించినప్పుడు మీ దేహము ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19, 20 వచనాలలో పౌలు గారు ఒక భాగాన్ని చెప్పారు. ఏమని? జారత్వమునకు దూరముగా పారిపోవుడి. 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కారు. అందరూ చెప్పండి, మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడినవారు, యేసయ్య రక్తము ద్వారా కొనబడిన వారు. అందరూ చెప్పండి ఈ మాట, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుదురుగాక. అందరు చేతులు ఊపుతూ చెప్పాలి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. రోమపత్రిక ఉంటుంది చూడండి ప్రక్కనే, ముందు 6వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తారా? 6:13 చూడండి. మీ అవయములు దుర్నీతి సాధనములుగా, బాగా చూడండి బాబు, మీ అవయములు కళ్ళ, ముక్క, చెవుల, పెదవుల, నాలుక, కాళ్ళ, చేతుల, చూస్తున్నారా? కాళ్ళ, చేతుల, కళ్ళ, ముక్క, చెవుల, మీ శరీరములో ఉన్న ప్రతి అవయములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకు, దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకుని. చూడాలి, మీరు పట్టణాల్లో పుట్టి పెరిగిన, పల్లెల్లో పుట్టి పెరిగిన, దేవుడు మీకు ఇచ్చిన అవయములన్నీ, మీ దేహములో ఉన్న అవయములన్నిటినీ పాప సాధనాలుగా వాడొద్దు. పాప సాధనాలుగా వాడొద్దు. దేవుడు మీకు అందం ఇచ్చింది ఆయన మహిమపరచబడాలని. దేవుడు మీకు అవయవ ప్రపంచాన్ని ఇచ్చినది ఆయనను మహిమపరచబడాలని. మీ అవయవ ప్రపంచాలతో దేవుని మహిమపరచాలి. కొంతమందికి కొంచెం అందం ఎక్కువ ఉంటే చాలు,
అది అనొచ్చో లేదా, నేను అనవచ్చు, తప్పేముంది. ఎగ్గేసుకొని తిరుగుతూ ఉంటారు, మొహం మీద యాసిడ్ పోపించుకునే వరకు, గొంతులు కోయించుకునే వరకు. అది అన్యజనులు చేసే పని. యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు కాదు. దేవుడు మీకు కళ్ళు ఇచ్చింది ఎందుకు? ఆ కంటి చూపు ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దానికి ఇంకొంచెం కాడుగు పెట్టేంత అలంకరించుకోమని కాదు. అరే ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే నేను ఏ లోకంలో ఉన్నామో మనం అనిపిస్తుంది నాకు. ఏం లోకంలో ఉన్నాం, ఏ లోకంలో ఉన్నాం? ఒక పిన్నేస్తే ఆగిది జుట్టు ఏదో. ఆ భర్త వచ్చి నా దగ్గర చెప్తున్నాడు, రాజన్న ఈ మాట చెప్పకూడదు కానీ తప్పదు. రాజన్న కొద్దిగా నా భార్యకి చెప్పన్నా. ఏమని చెప్పరా? కొద్ది జుట్టు ముడేసుకోమని చెప్పా. నేను నీ భార్యకి జుట్టు ముడేసుకోమని చెప్పమంటవా? నువ్వు చెప్పలేవా? నేను చెప్తే ఎందానా ఈ పాడైంది అంటే నేను చెప్పాలి నీ భార్యకి జుట్టు ముడేసుకోమని? గుట్టుగా బతికేవని బతకనేంట్రా బాబు, నాకు ఎందుకురా ఈ కథ, ఈ సంసార గొడవలంతా. కాదన్నా నువ్వు చెప్తే. నువ్వు చెప్పకూడదా? చెప్పానన్నా. ఏమైంది? నేను చిన్నప్పటి నుంచి ఇంతే. పెళ్లి చేసుకునేటప్పుడు అగ్రిమెంట్లో ఉందా అన్నదంటే ఏమి, రాజ్యాంగాల వరకు వెళ్ళింది మా తల్లి. నేనన్నాను, ఆ ముడేసుకోకపోతే ఏమైందిరా, వదిలేయరాదు అంటే ఆడు బాధ ముడేసుకోవాలని కాదట. వినండి, బైక్ ఎక్కినప్పుడు గాలికి మొత్తం ఈడు మొహం మీదకి వస్తున్నాయి అంట, దారి కనపట్టలేదంట. ఈడు బాధ ఇది. మరి అలాంటప్పుడు నేను ఎక్కించుకోబాకు బైకు. నేను కానీ ఎక్కించుకోకుండా వెళ్ళానంటే రాజన్న గారు రాత్రి అన్నం కూడా పెడతాను నాకు. మరి ఆ బాధ బాబు. నేను మాత్రం చెప్పను బాబు, ఆ మారు మనసు కలిగేటట్టు ప్రార్థన చేస్తాలే అన్నాను. వాస్తవానికి నేను మర్చిపోయానండి, చిన్న ప్రార్థన చేసి పంపించాను. నేనైతే ప్రార్థన చేయడం నాకు జ్ఞాపకం కూడా లేదు. ఉదాహరణ చెప్తున్నాను, నాకు జ్ఞాపకం లేదు తల్లి, జుట్టుతో నాకు ఎందుకు తల్లి. 6 నెలల తర్వాత మరలా వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఇగ్గు పెట్టుకుందామే. అమ్మాయి ఇగ్గు, నేను గేలు చేయాలని కాదు, ఈ అంతసందాల గురించి చెప్తున్నా. ఇగ్గు పెట్టుకుంది ఇక్కడ. నేను వారి వైపు చూసి, ఏం చెప్పావో ఏం చేసావే, దెబ్బకు మారు మనసు వచ్చిందిరా నీ భార్య అన్న. నేను ఆడంటాడు, మారు మనసు వచ్చిందా? అది ఒరిజినల్ కాదు రాజన్న, ఇగ్గు పెట్టుకుంది. మరి ఒరిజినల్ ఏమైందిరా? టీవీలో ఏదో అడ్వర్టైజ్ వస్తుంటే ఇది పూసుకుంటే ఇది రాసుకుంటేనంట నికనికలాడిపోతాయి అని చెప్పిందంట. ఆల్ క్లీన్ అంట. ఆల్ క్లీన్ అంటే ఏంటిరా? పేలు సుండు ఉంటుంది కదా, అది క్లీన్ అంట. ఈ పిల్లకేమది పడక ఆల్ క్లీన్ అయిపోయింది పాపం. మిమ్మల్ని నవ్వించాలని కాదు నేను చెప్తుంది, లేకపోతే ఎవరినో ఆడవాళ్ళని గేలు చేయాలని కాదు నేను చెప్తుంది. మీకు ఇచ్చిన అవయ ప్రపంచముతో చెప్పండి దేవుణ్ణి మహిమపరచాలి. అది మిమ్మల్ని గేలు చేయాలని కాదు, నవ్వించాలని కాదు చెప్తుంది. ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది ఈ రోజున? ఒక్కొక్కరిని చూస్తే ఆ ఒంటి నిండా పచ్చబొట్లు, వాడు వేసుకునే ఈ మధ్య బట్టలు కూడా వేస్తుందంట, టీషర్ట్లు. వాడు ఒంటి చుట్టూ పచ్చలేదంట, అదే టీషర్ట్ వాడికి పచ్చబొట్లు, పిచ్చి పనులు. ఎక్కడికి వెళ్తుంది ప్రపంచం? పళ్ళుకి రంగేసిందంటే ఈ మంచి ఒక ఆమె ట్రాక్లు వేసేసింది. చలక ఆనకట్టలు వేస్తారు పళ్ళకు, కొంతమంది ఆనకట్టలు చెరువు కట్టలు వేసినట్టుగా. మార్రా, టీవీలో చూసి సినిమాల్లో చూసి చెడిపోవద్దు మీరు. దేవుని బిడ్డలకు తగినట్లుగా మీరు మెదలాలి. ఆమేన్ చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా. దేవుని బిడ్డలకు తగినట్లుగా మెదలాలి మీరు. ప్రతి పురుషుడు దేవుని మందిరములో ఏమండి
సమ్నుగుళ్ళు సంశయాలు మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయని వాక్యం చెప్తుంది. ప్రతి స్త్రీ దేవుని మందిరములో ఏమండి ఈ భౌతికమైన అలంకారాలు కాకుండా అక్షయమైన అలంకారం కలిగి సత్క్రియల చేత అలంకరించుకొని నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మహిమ తెచ్చేటట్లుగా మీ జీవితాలు మార్చబడాలి. ఆమేన్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించాలి. చెప్పండి, ఎలా ఎలా ఎలా? సజీవ యాగముగా. దేవుని ప్రజలు అనేది ఒక ప్రతిష్టతో కూడిన వాళ్ళు. సంఘం అనేది ఒక ప్రతిష్టతో కూడింది. సేవకునికి ఒక ప్రతిష్టత ఉంటుంది, సంఘానికి ఒక ప్రతిష్టత ఉంటుంది. సేవకుని ప్రతిష్టత ఏమిటి తెలుసా? నన్ను చూడండి, చెప్తాను. ఒక యాజకుడు కావాలంటే అతనికి దేహమంతా స్నానం చేయించి శుభ్రపరిచి 10 విధములైన వస్త్రములు ధరించి ఆ వస్త్రములలో నొసట ఒక బంగారపు రేకును పెడతారు ఆ యాజకునికి. ఆ బంగారపు రేకు మీద వ్రాయబడి ఉంటుంది, ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. మందిరాల్లో సేవ చేసే సేవకుడు ప్రతిష్ఠితుడై ఉండాలి. ఆడు కులకర్తగా ఉండకూడదు, మతకర్తగా ఉండకూడదు. ఈ పార్టీలో ఎవరు కలిసి రాలేదని చెప్పి ఆ పార్టీలో జంప్ అవ్వటం, ఈ పార్టీలో జంప్ అవ్వటానికి ఇది రాజకీయం కాదు, యాజకీయం. ఒక యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు? యెహోవాకు ప్రతిష్ఠితుడు. కులాలకు వ్యతిరేకంగా, లోకానికి వ్యతిరేకంగా, కడుపు పోషణ కొరకు వ్యతిరేకంగా, ఆస్తుల భారం కాకుండా నశించిపోతున్న ఆత్మల భారం కలిగి సేవ చేసేవాడు ప్రతిష్ఠితుడు సేవకుడు. అంటే దేవునికి మహిమ కలుగునుగాక. మా కులపోడండి, మా మతపోడండి, మా వర్గండండి, ఇది కాదు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని ఉంది అక్కడ రోమపత్రికలోనే. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఏమండి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము చెందుట వలన ఏమండి రోమపత్రిక 12:2 చూస్తారు చూడండి, 2వ వచనం మంచి మాట ఉంటుంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ? సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకొనుడని. దేవుని అందరూ చెప్పండి, దేవుని వాత్సల్యమును బట్టి నేను బ్రతిమాలుచున్నాను. ఎట్టి సేవ? ఎట్టి సేవ చెప్పండి, ఎట్టి సేవ? అందరూ చెప్పండి. సజీవ యాగముగా సమర్పించుకొని చేసే సేవ, ఆ సంఘం, ఆ పరిచర్య, అది దేవునికి అనుకూలమై ఉంటుంది. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. కుడేదో ఎడమేదో తెలియకుండా మీకు అనుకూలమైనది, మనుషులకు అనుకూలమైనది చేసుకుంటూ వెళ్ళటానికి ఇది రాజకీయం కాదు, యాజకీయం. ఒక సేవకుని మారుస్తూ ఉంటే ఒక చోట నుండి అక్కడ 50 మంది వచ్చి అన్నయ్య 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 లేత లేత మొక్కలు, లేత లేత మొక్కలు, లేత మొక్కలు మార్చబాక అన్నయ్య, లేత 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 మొక్కలా. నేనన్నాను, హొసన్నా మినిస్ట్రీస్ మీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా? 17 సంవత్సరాలకి తెలుసు అన్నయ్య. మీకు సువార్త చెప్పింది ఎవరు? మినిస్ట్రీ ద్వారా ఆ సేవకులు అన్నయ్య, ఈ సేవకులు అన్నయ్య. మీకు బాప్తిస్మం ఇచ్చింది ఎవరు?
ఈయన ఎప్పుడు వచ్చారు? ఒక సంవత్సరం మిమ్మల్ని మీ దగ్గర పంపించింది ఎవరు? మీ దగ్గర పంపించింది ఎవరు? యేసను కదా, దైవజనులు కదా, సంస్థ కదా. యెహోవా ఇచ్చును, చెప్పండి మరలా, యెహోవా తీసుకుంటాడు. ఇప్పుడు ఇల్లు ఉంది, నేను చెప్పాలా, ఇల్లు ఉంది, పునాది ఉంటుంది, ఆ పునాది మీద కడతాం. పెయింట్ వేసుడు ఒకడు వస్తాడు, తాపి మేస్త్రి ఒకడు వస్తాడు, అంతేగా బాయ్. మీ సంగతే చెప్పేది, ఎవరి సంగతి కాదు, వినండి. ఒకడు తాపి పని చేసేవాడు, అర్థమైందా? ఒకడు పెయింట్ వేసేవాడు, ఇంకోటి ఎలక్ట్రీషియను, ఇంకొకడు సీలింగ్ చేసేవాడు, ఇంకొకడు టైల్స్ వేసేవాడురా, ఇంకొకడు ప్లంబర్ అంట, ఇంకొకడు ఏదో ఒకటి పెట్టుకోండి. అర్థమైందా? అందరూ అర్థమైందా? మీకు అర్థమైందా? ఇల్లు ఒక పునాది మీద ఉంటుంది, అర్థమైంది? ఇల్లు ఒక పునాది మీద ఉంటుంది. పెయింట్ నచ్చు అని చెప్పి పెయింట్ వాడితే వెళ్ళిపోయిందా ఇల్లు? నానా విధములైన సేవకులు వస్తుంటారు, వెళ్తుంటారు, సేవ చేస్తుంటారు, అర్థమైందా? ఇల్లు వాళ్ళతో వెళ్ళదు, వేయబడిన మినిస్ట్రీ పునాది మీద నిలబడుతుంది ఇల్లు. గట్ట సరిగా గట్ట. మీ సంగతే చెప్పేది, ఎవరి సంగతో కాదు. ఏమో రావట్లా, శబ్దం రావట్లా మీలో నుంచి. పెయింట్ నచ్చినట్టుంది, ప్లంబర్ నచ్చినట్టుంది రే. దేవునికి మహిమ కలుగునుగాక. హోసన్న మినిస్ట్రీ ఇదిగో ఇలాంటి సిద్ధాంతాలతో నడిపించబడుతుంది. యేసన్న గారు ఇలా సమర్పణతో పునాదులు వేశాడు మినిస్ట్రీస్కి. చిన్న 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 విషయాలకు, ఉడతూపులకు భయపడేది కాదు మినిస్ట్రీ. ఈ ప్రతిష్టతతో పునాదులు వేశాం, అదే పునాదుల్లో మనిషిని నడిపించబడుతుంది. కనుకనే ఈ రోజున దేశమంతా యోసన్న మినిస్ట్రీస్ని విజయోత్సవాలతో దేవుడు ఊరేగిస్తూ ఉన్నాడు. ఆమేన్. దీనికి చలనం లేదు. కారణం, దేవునికి అనుగుణముగా నడిపించబడేది యోసన్న మినిస్ట్రీ. దేవునికి అనుకూలమైనది చేసేది యోసన్న మినిస్ట్రీ. వాళ్ళకు అనుకూలమైనట్లుగా, మనుషులకు అనుకూలమైనట్లుగా జరిగించేది కానే కాదు. శాంతంగా వినండి, శాంతినగర్ వారులారా. నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. ఆ పక్కన ఇంకొక ఊరు ఉంటుంది, రాజవోలు. ఆ ఊరికి వచ్చేవాడిని. ఆ ప్రక్కన ఇంకొక ఊరు ఉంది, వంతెన సుంకేసులో వచ్చేవాడిని. సుంకేసుల విశ్వాసులు ప్రాణానికి ప్రాణం పెట్టే బిడ్డలు ఉండేవాళ్ళు. రాజోలు ప్రాణానికి ప్రాణం పెట్టే బిడ్డలు మినిస్ట్రీ అంటే. అర్థమైందా? సుంకేసుల నుంచి రాజోలు వచ్చాను. సుంకేసులో ఎక్కువ వచ్చేవాళ్ళు రాజోలు, ఒక్క ఫ్యామిలీ వచ్చేవాళ్ళు, రాజోలు వచ్చేవాడిని. ఆ రాజోల నుండి తిన్నగా శాంతినగర్కి వచ్చేవాళ్ళు. ఏ ఒక్కరు లేరు అప్పుడు. ఒక గ్రౌండ్లో మీటింగ్ పెడదామని వచ్చాం, ఒక మీటింగ్ పెట్టాం. ఎంత సంబరపడ్డారో రాజోలోళ్ళు. మాకు దగ్గరలో సభ పెట్టారు, మినిస్ట్రీ పెట్టారని. వేగు చూడటానికి వచ్చి ఒక గ్రౌండ్ చూసి ఒక సభ పెట్టి, ఆ తర్వాత ఒక సేవకులు వచ్చి చిన్న స్థలం కొని మందిరం కట్టి, ఈరోజు ఈ శాంతినగరే కానీ ప్రక్కన ఐజాలో ఏమీ లేనప్పుడు అక్కడ సభలు పెట్టి, ఆ ఊరు బయట ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటి బంగ్లా ఉంది. అందులో ఉన్న నేను మరలా వెళ్ళలేక రాత్రి అంతా దాని చుట్టూ పాములు తిరిగినాయి. ఇప్పుడు ఉందో అది పోయిందో. అలాంటి చోట సభలు పెట్టి కర్నూలు నుండి శాంతినగర్లో, కర్నూలు నుండి ఐజా, కర్నూలు నుండి గద్వాల, కర్నూలు నుండి పోలకల్లు, కర్నూలు నుండి దరూరు, ఇక చెప్పాలంటే జడ్చర్ల, మహబూబ్ నగర్, జోన్, ఈ కర్నూలును బేస్ చేసుకొని ఆ రోజున గ్రామాలు, మండలాలన్నీ ఒక సేవకులు తిరిగా కనుకనే ఈ రోజున రాయలసీమ అంతా రత్నాలసీమగా మార్చబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఇది రాయలసీమలో ఉందో తెలంగాణ ఉందో నాకే అర్థం కావట్లా.
ఏం చేద్దాం, మేమేం కష్టపడుతున్నాం, వాళ్ళే చేలుస్తున్నారు. అయినా మంది అంతా అన్ని గడ్డలు మన గడ్డలే. ఆమేన్. సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుదురుగాక. దీనికి అనుసంబంధమైన ఒక మాట చెప్పనా మీకు, నోట్ చేయండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ముగిస్తాను. పేతురు మొదటి పత్రిక 2:5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు, అదిగో చూడండి, దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి తెలుసా? దేవునికి అనుకూలమై ఉన్న ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అనుకూలమైనది ఏమిటంటే, ఒకటి చెప్పాను పరిశుద్ధత, రెండవ చెప్పాను సమర్పణ, మూడవ చెప్తున్నాను ఆత్మ సంబంధమైన బలులు. అందరూ 2-3 సార్లు నన్ను చూడండి, అందరూ ఇలా చేతులు ఊపండి, స్తోత్రం 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 అని అందరూ. ఇంకా స్వరం పెంచండి, ఇంకా 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 స్తోత్రం 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 స్తోత్రం. వినండి, ఈ స్తుతి స్తోత్రం అనేది ఒక బలి. ప్రార్థన అనేది ఒక బలి. ఆరాధించుకోవటం ఒక బలి. హెబ్రీ పత్రికలో 13:15 ఉంది, మీకు తెలుసు కదా. ఆయన ద్వారా మనం ఎల్లప్పుడూ మన దేవునికి స్తుతి యాగము చేయుదుము. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి, అనుకూలమైనవి. ఏవి దేవునికి అనుకూలమైనవి? మీ నోట వచ్చే స్తుతి కానీ, మీరు చేసే ప్రార్థనే కానీ, మీరు ఆరాధించే ఆరాధనే కానీ, ప్రతిదీ ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆత్మ సంబంధముగా ఉండేదే దేవునికి అనుకూలమైనది. మరొకసారి చెప్తున్నా, మీ నోట వచ్చే స్తుతి కానీ, ప్రార్థనే కానీ, ఆరాధించుకునే అనుభవాలే కానీ, ఇంకా ఒక్క మాట చెప్పాలంటే ఒక నిజమైన బలి ఏమిటి తెలుసా? రోమపత్రిక 15వ అధ్యాయంలో 15వ వచనములోనే వ్రాయబడింది, అన్యజనులు అను ఒక అర్పణ అని వ్రాయబడింది. మనమే ఒక దేవునికి బలి అని. ఇవన్నీ ఆత్మ సంబంధముగా ఉండాలి. ఆత్మ సంబంధంగా ఉండాలి. నీ జీవితం అంతా ఆత్మ సంబంధంగా ఉండాలి. మీ కుటుంబం అంతా ఆత్మ సంబంధంగా ఉండాలి, దైవికముగా ఉండాలి. తను చూడండి, ఒక వ్యక్తిని చూడగానే అందరూ చెప్పాలి, ఇతడు దైవికమైన వ్యక్తి, ఇతడు ఆత్మ సంబంధి, ఇతడు ఆత్మ సంబంధి, ఇది కుటుంబం ఆత్మ సంబంధమైంది అని చెప్పుకోవాలి. ఆత్మ సంబంధంగా బ్రతకటమే దేవునికి అనుకూలం. మరోసారి చెప్తున్నాను, శరీర సంబంధంగా ప్రకృతి సంబంధముగా బ్రతకూడదు. బ్రతికే బ్రతుకంతా ఆత్మ సంబంధముగా మార్చబడుదురుగాక.
ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనములో ఇద్దరు బదులు తీసుకొని వచ్చారు. కయీను, హేబేలు. మీకు తెలుసు, కయీనును తన అర్పణను దేవుడు అంగీకరించడానికి కారణం ఏమిటి? తన బలిలో శ్రేష్టత ఉంది, తనలో ఒక శ్రేష్టత ఉంది. హేబేలు బలిని అంగీకరించడానికి కారణం, హేబేలును దేవుడు కోరుకోవటానికి కారణం, కయీను త్రోసివేశాడు, తలదించుకున్నాడు, అగౌరవంగా బ్రతుకుతున్నాడు. ఒక వ్యక్తి అగౌరవంగా బ్రతకటానికి కారణం ఏంటో, ఒక వ్యక్తి గౌరవప్రదముగా ఉండటానికి కారణం ఏంటో అక్కడే మనకు కనబడుతుంది జవాబు. అర్పించాడు ఆయన, శ్రేష్టమైన బలి నర్పించాడు. ఆయన జీవితం అంతా ఎలా ఉంది? సత్క్రియలు. కయీన్, కయీన్, నువ్వు సత్క్రియలు చేసి ఉంటే నువ్వు కూడా తల పైకెత్తుకునేవాడి కదా. ఎందుకో ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, ఈ పరిసర ప్రాంతాలలో మీ కుటుంబాలన్నీ ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా మార్చబడునుగాక. మీ సంఘాలన్నీ ఆత్మ సంబంధమైన సంఘాలుగా మార్చబడునుగాక. మీరు జీవించే జీవితం అంతా కూడా ఆత్మ సంబంధముగా మార్చబడునుగాక. అందరూ నోట వచ్చే స్తుతి యాగమంతా ఆత్మ సంబంధమైనదిగా దేవునికి ఇంపుగా మార్చబడునుగాక. ఇంకొకసారి ఆత్మ సంబంధమైన స్తుతి బలి అర్పించిన అందరూ స్తోత్రం అని చెప్పండి గట్టిగా, పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన నాలుకలతో. స్తోత్రం, స్తోత్రం. ఒక చిన్న మాట చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం. దీని మీద నిన్న కర్నూలులో కూడా ఒక పాయింట్ మాట్లాడాను. వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. దొంగ త్రాసు అనుకూలము కాదు. ఇప్పుడు దీనికి వ్యతిరేకమైన మాట చెప్పండి. న్యాయమైన త్రాసు దేవునికి అనుకూలమైనది. లేవియాకాండం 19:36. లేవియాకాండం 19:36. ఇక్కడేమని రాయబడింది? లేదా తీస్తేగా మీరు త్వరగా. న్యాయమైన త్రాసు. చాలులే, కాకండి, చాలు చాలు చాలు, చాలా కష్టపడ్డారు. దొంగ త్రాసు, ఇప్పుడు చెప్పండి, న్యాయమైన త్రాసు. సేవకులందరూ గట్టిగా చెప్పండి అన్న. దొంగ త్రాసు. త్రాసు అంటే త్రాసు భావం కాదు రే, కాట. ఏంటి కాట? దొంగ త్రాసు అంటే ఏంటి? క్రింద ఏదో చింతపండు పెట్టి ఉంటారు, లేకపోతే రమ్మంటవా, లేకపోతే కాదా, దాని మీద 1 kg అని ఉంటుంది, కానీ బరువు 1 kg ఉండదు. వేరు వేరు తూనికరాళ్ళు. అర్థం కదా భాష? వేరు వేరు తూనికరాళ్ళు. చెప్పరే, మీరు చెప్పరే నోరు తెరిచి. వేరు వేరు తూనికరాళ్ళు అంటే ఒక మాట చెప్తానండి. ఆదాయం ఉంది, ఒక ఆమె, ఒక భర్త చెప్పారు నాకు. ఆమె తరపున బంధువులు వస్తేనేమో ఒకలాగా చూసుకుంటుందంట, ఈయన తరపున బంధువులు వస్తేనేమో ఇంకొకలాగా చూసుకుంటుందంట. ఇది వేరు వేరు తూనికరాళ్ళంటే పక్షపాతం అంటారు. పక్షవాతం కాదు, పక్షపాతం. ఓ భర్త నా దగ్గరకు వచ్చి, నా భార్య అన్న చాలా పక్షపాతం అన్న. ఏమన్నా? వాళ్ళ బంధువులు వస్తేనన్నా వెళ్ళిపోతాను ఊరికంటే నడుము పట్టుకుంటుందన్నా, నడుము పట్టుకుంటుంది వెళ్ళపోకండి. మా బంధువులు వస్తేనన్నా ఉండొచ్చు కానీ మోసే పట్టుకుంటుందన్నా. నేనన్నా ఏదో ఒకటి పట్టుకుందగా అంట. నేను నాకు తెలిసి వస్తేగా పెళ్లి పేరంటం లేను అండి.
అప్పుడు వాళ్ళు చెబుతున్నారు, నడుము పట్టుకుంటేనట వెళ్తామనే వాళ్ళు కదలరంట, బిగుసుకుపోయిందంట నడుము. మోసే పట్టుకుంటే జారిపోయింది. పక్షపాతం రా, టోటల్గా చెప్పండి ఏంటది? పక్షపాతం ఎక్కువైపోతుందంట. పక్షపాతం చూపోడికి పక్షవాతం వచ్చింది. గుర్తుపెట్టుకోండి. వేరు వేరు తూనికరాలు వేసుకో. ఈరోజు పండగే పండగ. మీకు ఏటి తీసుకుంటారో తీసుకోండి. చెవులు తీసుకుంటారా, ముక్కు తీసుకుంటారా, నడువు తీసుకుంటారా, మొఖం తీసుకుంటారా, ఫుల్ పర్మిషన్. మిమ్మల్ని కూడా తీస్తాం. లేవండి ఒకసారి, లేవండి అన్న అంటే లేవమని. మీరు కూడా పోజులు ఇవ్వాలా? మేము ఇటువంటి. ఇప్పుడు చెప్పండి, ఏ తూనికరాళ్ళు? వేరు వేరు తూనికరాళ్ళు. నచ్చిన వాళ్ళని ఒకలాగా చూసుకోవటం, మెచ్చిన వాళ్ళని ఒకలాగా చూసుకోవటం. ఇంకా చెప్పాలంటే వారికి ఒక న్యాయం, ఇతరులకు ఇంకొక న్యాయం. అర్థమవుతుందా? అలా కాదు. దేవునికి అనుకూలం అది కాదు. దేవునికి అనుకూలం ఏమిటి? దొంగ త్రాసు కాదు, న్యాయమైన త్రాసు దేవునికి అనుకూలమైనది. చప్పట్లు కొట్టండి గట్టిగా. న్యాయమైన త్రాసు. గట్టా శబ్దం రావాలి బయటికే. శాంతినగర్ దెబ్బేంటి చూపిస్తురా. ఆగండి. ఈ ఆడవాళ్ళ మీద డౌట్ వస్తుంది కొంచెం నాకు ఒకసారి. పురుషులందరూ గట్టిగా అల్లేలి అని చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఏది మీ సౌండ్ ఏది? ఇంకోసారి చెప్పండి. ఇళ్ళ దగ్గర వస్తా చూడు మన వాళ్ళ శబ్దం. మీరు కూడా హెల్ప్ చేయండి, అందరు కలిసి చెప్పండి ఇప్పుడు గట్టిగా. ఏ త్రాసు? దొంగ త్రాసు పట్టుకోబాకండి. దొంగ త్రాసు పట్టుకున్నాం అనుకో, బెల్షస్సర్ని కాటాలో పెట్టి తూశాడు దేవుడు ఒక రోజున. కాటాలో పెట్టి తూచినప్పుడు ఇతడు తేలిపోతున్నాడు. పక్షపాతం చూపటం, లంచాలు తీసుకోవటం, అన్యాయంగా బ్రతకొద్దు. మీరు న్యాయమైన జీవితం కావాలి మీకు, న్యాయమైన బ్రతుకు కావాలి మీకు. మరోసారి చెప్తాను, న్యాయమైన బ్రతుకుదురుగాక, న్యాయమైన జీవితమే చేయుదురుగాక. సమూయేలు అంటాడు, సమూయేలు ఇదిగో పాలు విడిచినది మొదలుకొని తల వెంట్రుకలు నెరిగి ముసలివాడిని. ఇప్పుడు నేను పాలు విడిచినది మొదలుకొని తల వెంట్రుకలు నెరిగి ముసలితనం వరకు మీ మధ్య ఉన్నాను. నేను మీలో ఎవరికైనా అన్యాయం చేశానా అని అడిగాడు. వాళ్ళందరూ అంటారు, మీరు ఎప్పుడు మాకు అన్యాయము చేయలేదు, లంచం తీసుకోలేదు, మా ఎద్దును పట్టుకోలేదు, మా గాడిదను పట్టుకోలేదయ్యా. మీరు న్యాయమైన జీవితం చేశారు. మీకు ఒక న్యాయం, భర్తకు ఒక న్యాయం, పిల్లలకు ఒక న్యాయం, నచ్చిన వాళ్ళకి ఒక న్యాయం, మెచ్చిన వాళ్ళకి ఒక న్యాయం కాదు. నా మట్టుకు నేను చెప్తున్నా, ఈరోజు వరకు కూడా 30 సంవత్సరాల సేవ, 30 సంవత్సరాల వయసు సేవ చేశాను నేను. ఈ 30 సంవత్సరాల సేవలో పక్షపాతం చూపినట్టుగా నాకు తెలియదు. ఒకరికి ఒక న్యాయం, ఇంకొక న్యాయం చేసినట్టు నాకు తెలియదు. దాని విషయంలో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని కన్నీళ్ళైనా, న్యాయమైన జీవితం చేయటమే దేవుడు నాకు చెప్పారు. నన్ను నేను న్యాయంగా నడిపించుకుంటున్నాను, సంఘాన్ని కూడా న్యాయంగా నడిపిస్తున్నాను, సంస్థలో కూడా నాకు ఇచ్చిన పాత్రను న్యాయంగా పోషిస్తున్నాను. కనుక మీరు మందిరంలో ఉన్నప్పుడు మీరు ఎలా మెదులుతున్నారో, గ్రామాల్లో ఉన్నప్పుడు ఎలా మెదులుతున్నారో కొంచెం ఆలోచించండి. దొంగ త్రాసులు పట్టుకోవద్దు. మరొకసారి చెప్తున్నా, దొంగ త్రాసు దేవునికి హేయమైనది. దేవునికి అనుకూలమైనది ఏమిటి? న్యాయమైన త్రాసు. అంటే న్యాయమైన జీవితమే మీరు చేయుదురుగాక. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. ఒకటి పరిశుద్ధత, రెండవది సమర్పణ, మూడవది ఆత్మ సంబంధమైన బలి, నాలుగవది న్యాయమైన
త్రాసు, ఇవి దేవునికి అనుకూలమైనవి. ఇవి మనం చేసుకుంటూ వెళ్తే అప్పుడు మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, మీకు నెమ్మది కలుగజేస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయన మహాకృపను చూపుతాడు మీ ఎడల. ఈ 2వ రోజు సభలో దేవుడు ఇంత వర్తమానాన్ని మనకిచ్చినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ మాటలన్నింటినీ మీలోనూ దూరాన ఉండి ఈ మాటలు వినిన వారిలో, లైవ్లో ఉన్న బిడ్డలందరిలో నా దేవుడు స్థిరపరుచునుగాక, భద్రపరుచునుగాక, ఆ ప్రకారముగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. రేపటి రోజు సరైన సమయానికి 7 గంటలకి 3వ రోజు సభ ప్రారంభించబడుతుంది. మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. దైవ సేవకులు అబ్రహాం పాస్టర్ గారు వస్తారు, స్తుతి ఆరాధన చేస్తారు, చక్కని వర్తమానం చెప్తారు. అలాగే మీ అందరికి కూడా ప్రార్థనలు చేస్తారు. ఇంకా మీ బంధువుల్ని, రక్త సంబంధుల్ని, మీకు పరిచయమైన వ్యక్తులందరినీ 3వ రోజు సభకు కూడా తీసుకొని రావాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఈ సభలను బట్టి ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా జరిగించిన పరలోకపు తండ్రికి 2 చేతులు పైకెత్తి అందరు స్తోత్రం అని చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి మంచి వర్తమానమును బట్టి కూడా స్తోత్రం చెప్దాం. మనకు అనుకూలమైనది కాకుండా, మనుషులకు అనుకూలమైనది కాకుండా, ఆయన దృష్టికి అనుకూలమైనదే చేసేవారిగా దేవుడు ఒక్కొక్కరిని మార్చుచున్నందుకై స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన దృష్టికి అనుకూలమైనది చేసినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ప్రభు చక్కగా బోధించినందుకు మరొకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన దృష్టికి అనుకూలమైనది ఏదో చక్కని విషయాలు ప్రభు మనకు చెప్పినందుకు మరొకసారి స్తోత్రం చెప్దాం. అందరూ చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక్కొక్కరిని నా దేవుడు ఈ రాత్రి వర్ధిల్ల చేయునుగాక. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి నెమ్మది కలిగించునుగాక. ఈ రాత్రి ఒక్కొక్కరి నా దేవుడు స్వస్థపరచునుగాక. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి ఆయన మహాకృపను చూపించునుగాక. ఆయన కృపతో మీరు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళుదురుగాక. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషించండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా.